మొన్న రాత్రి 12 గంటల కాడ అత్తమ్మ ఇంటి దాకా ఉరికింది. సిటీ దగ్గరికి పోతున్నా బతావా చెప్పు 24 గంటలు ఏంద్ర 24 గంటలు ఏడుసుడు బిడ్డ పొడు దగ్గర పెట్టుకున్నాడు ఏడుసుడు. లంచవాడికి ఎటు కాకుండా వేసిపోయా కానీ ఎటు కాకుండా వేసిపోయా మనం ఎట్లా బతుకుడు ఏం కథ. మరి నువ్వు పెడితే తిరిగి వస్తుందా మరి చెప్పు. తిరిగి అయితే రాదు కదా. మనకు న్యాయం జరిగేది మనం చూసుకుందాం. మరి ఆయన శిక్ష నువ్వు చూడవా? ఆయనకి ఎట్లయితుంది అన్నది కళ్ళతో చూడాలంటే నువ్వు బతికుండాలి కదా. నేను ప్రేమగా చదువుకున్నా, నేను గుండెలో పెట్టి చదువుకున్నా. నాకు ఈ తల్లి దొరకది కావాలంటే ఇచ్చి పెట్టి పెడుతుంటే అలా చూడుకుని పూలు పెట్టి సాయిన పూలు పెట్టి అలా చూడుకుని చేస్తే నాకు ఏడకే మా పనులు తినేటట్టున్నావు. నువ్వు ఏడ్చి మా మేము తట్టుకుంటలేవే రాని ఏడకే కొద్దిగా ఉండే అది 13 అది చెల్లె ఎట్లనో నువ్వు మాకు 8 మందికి 7 తోట నువ్వు ఒక్క చెల్లు. మరి ఆ చెల్లె పోయి వాళ్ళు బాధపడుతురు, పిల్లలు మేము బాధపడుతున్నాము. నీకేమనైతే మాకేళ్ళ బతికేం కావండి. మరి గాడొచ్చిన బిడ్డను చంపిపోవడం కలిసి 3 రోజులు అంజి కొడుకు అని అక్క నాని చెల్లెనా అని తోడగుట్టిందా నా బిడ్డను ఎట్లా చంపిపోయింది. ఎంత ధైర్యమైంది దేశం మీద కసులు తొడుచుకో పుడతాడని కానీ ఎట్లా ధైర్యమైందో నాకు అర్థమైతే లేదు. ఆడు చిన్న నమ్మియలేట్రా. ఇగో చిట్టమ్మ అమ్మ అని పిలుతుండే. అమ్మ అంటే గంత ప్రేమ చూసినోడు చంపుతాడని అనుకోలేము. వాడు మాకే గంత ఘోరం చేసిపోయిందంటే అది కుటుంబం తోలుకొని వచ్చి నా ఇంట్లోకి ఏం పంత ధైర్యం ఉన్నది ఆయనకి. ఇద్దరు తల్లి అన్నదమ్ములు 7 నలుగురు వచ్చి నా ఇంట్లోకి వచ్చి చంపుతారా? ఇది ఏం పాపం చేసిందే. అన్నదమ్ములు ఏమన్నారంటే అన్నదమ్ములు తల్లి ఏమన్నదంటే ఒకటే పట్టుబట్టిర్రు. నువ్వు చంపితేనే మా ఇంటికి అడుగు పెడతావు, లేకపోతే మాకు అవసరం లేదని పట్టుబట్టి ఏ రాత్రో ఏ పగలో వచ్చింది అని సుఖాడు చెప్తలేడు కానీ వాళ్ళకి పడే శిక్ష వాళ్ళకి పడితే జీవిత ఖైదు వాళ్ళు 9గురికి శిక్ష పడితే పొట్టు కొడితే చెప్తాడు అంతే. అన్ని మళ్ళీ పొట్టు ఈ పోలీసు వాళ్ళు అంతా సార్లకు నమస్కారం సారు మళ్ళీ అరిగాని పొట్టు కొట్టుర్రి అన్ని ఇంకా నిజాలు బయట పడతాయి. వాళ్ళ అన్న తల్లి 9గురు వచ్చిర్రు. 9గురు వాళ్ళని తోలుకొని వచ్చిండు. మాకు మత్తు మంది ఇచ్చి వాళ్ళని తోలుకొని వచ్చి మేము పడిపోయినాము. మంచిగా చంపి కుటుంబం అంతా ఇష్టపూర్తిగా చంపిర్రు. వాళ్ళ వయసేడా దీని వయసేడా అన్ని ఇష్టపూర్తిగా కొట్టేదాకా రోకల బండలు ఎక్కిచ్చుడు, కరెంటు పెట్టుడు, కొట్టేదాకా పొట్టు చెప్పేదాకా కొడితే చెప్తాడు. నేను బయట పెట్టాను గిట్ల కొట్టే వరకు అంటే ఆడు నిజాలే చెప్తలేడు. అని కాలు మీద కట్టి తలక కిందికి పట్టి ఏం కొట్టినా కొడితే మళ్ళీ నిజాలు కక్కుతాడు, మళ్ళీ నిజాలు చెప్తాడు. మళ్ళీ ఈ పోలీసులు చర్య తీసుకోవాలా, మళ్ళా కొట్టాలి. అన్నదమ్ములు గినికి ఒక్కొనికి శిక్ష ఎత్తా, ఒక్కొనికి అస్సలు లంగలు దొంగలు నేర్పినోళ్ళు అరే కొడదాం పరాని ఇంటికి వచ్చి కొట్టిపోయిన వాళ్ళు చంపిపోయిన వాళ్ళు 9 కొట్టిర్రు. ఈ సార్లకు తెలుతలేదు. సార్లు ఈ రికార్డింగ్ చూసని అర్థం చేసుకోవాలి కదా. ఆ రికార్డింగ్ చూస్తే కథ ఏంది లెక్క ఏంది అల్లన్న వాళ్ళకి ఏర్పడదా? ఒక్క రోజులో చంపిన దానికి నెలల కావనేది టార్చర్ ఎందుకు చెప్పు. ఒక్క రోజున నా బిడ్డను 1 రోజు చంపేసిండు కదా, వాళ్ళని కూడా 1 రోజు నేను వేరే శిక్షలు కోరతలేను. నా బిడ్డను చంపిర్రా, నా బిడ్డను చంపినట్టే వాళ్ళని చంపేయాలి అంతే. నేను వేరేది ఏది బావ సౌదీలు ఉన్నాడు కదా, ఆయన మా బుజ్జి గిట్ల అయిందని చెప్పిండట. అలా సార్కి చెప్తే మరి వాళ్ళు చచ్చిపోయారా, అలా 9గురు చచ్చిపోయినరా అంటే సావలేరు అంటే మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే జైలు వేసిరాలనంటే వాళ్ళు ఇంకెందుకు బతుకున్నారు. మా సౌదీలు అయితే ఆడపిల్లని టచ్ చేస్తే ఒక్క క్షణం సుఖ బతకరు. గంత మంచి అమ్మాయిని గట్టెట్లా చంపిడు. ఆస్తి గురించి అది అరకట్నం గురించి గంత మంచి అమ్మాయిని చంపుతారా? డబ్బు ఏం అంతేందుకమ్మా. ఇప్పుడు తమిళనాడులో ఏమైంది చెప్పన్నా, తమిళనాడులో కరోనా టైంలో దుకాణం లేట్గా బంద్ చేసిరని చెప్పి తండ్రి కొడుకులను కొండపోయి పోలీసు వాళ్ళు 9 మంది కొట్టిరమ్మా, బాగా కొట్టిరు. కొడితే ఆ దెబ్బలు భరించలేక వాళ్ళు ఏం చేసిర్రు, చనిపోయారు. హాస్పిటల్ పడి చనిపోయారు. ఒక్క రోజు ఒకళ్ళు, ఇంకో రోజు ఇంకోళ్ళు, 2 చనిపోయారు. ఇప్పుడు వాళ్ళకు ఉరి శిక్ష పడ్డది. వేసిరు. కొట్టిన వాళ్ళకి చిన్న తప్పులు చేసిన వాళ్ళకి గా శిక్షలు పడతాయి, చంపిన వాళ్ళకి ఏ శిక్షలు పడాలా?
అలా నలుగురిని తీస్తేనే నాకు మనసు అంత ఉంటుంది, రాష్ట్రం అంతా పండుగ చేసుకుంటారు. నలుగురికి ఉరి శిక్ష తీయాలి, లేకపోతే నడి రోడ్డు మీద వాళ్ళు చేయాలి. మరి అలా నలుగురికి ఉరి వాళ్ళకి శిక్ష పడేది పడితే నువ్వు ఇట్లా ఏడ్చుకుంటుంటే ఏమైతే నీ ఆరోగ్యం? ఆ నలుగురికి ఉరి శిక్ష పడాలనుకుంటే, జీవిత ఖైదు శిక్ష పడాలనుకుంటే ఆ శిక్ష నువ్వు చూడన్నద్దా? మరి ఇట్లనే ఏడ్చుకుంటా ఇట్లనే బాధపడుకుంటుంటే నీకేమన్నా అయితే వాళ్ళు ఇంకా నవ్వుతారు. మంచిగా అయింది, మమ్మల్ని జైలు పట్టించేందుకు మంచిగా అయిందని వాళ్ళు ఇంకా నవ్వుతారు. తల్లి పానం వేయింది, బిడ్డ పానం వేయిందని వాళ్ళని పగున్నోళ్ళు పక్క నవ్వేటట్టు చేస్తావు. మరి వాళ్ళకి మనశ్శాంతి చేస్తాను చూస్తున్నావు నువ్వు. మనం పోరాడదాం, మన సిట్టికి న్యాయం జరిగేదాకా పోరాడదాం. మనకు సుఖ కోట్ల మంది సపోర్ట్ ఉన్నారు, అందరు మన దిక్కే మాట్లాడుతున్నారు కాబట్టి మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మిక మనకు ఉన్నది. నువ్వు సెల్లే మా 7 నువ్వు ఒక్కదానివి, మమ్మల్ని కలక చేయకు సెల్లే. నువ్వు ఎప్పుడు ప్రతి ఒక్క పండుగకు ఎంజాయ్గా సంబరంగా ఉండేదానివి. నీకేమనైతే మేము బతమాయి చెప్పు. నువ్వు 24 గంటలు ఇట్లా ఉంటే మాకు ఇంటికాడ కూరలన్న బుద్ధి లేదు, అన్నమన్న బుద్ధి లేదు, మాకు కంటికి నిరుదుంటలేదు. గాలి పిచ్చిగాల లెక్క అయిపోతున్నావు. అక్కయ్యలంతా ఏడ కూసుండి ఆడ అట్టినే బీరిపోతున్నావు. మాకు మనశ్శాంతి ఉంటలేదా నీ ఏబట్టి? ఆయనకి శిక్ష పడేదాకా మనం పోరాడదాం అంటున్నావు. ఆయనకి ఏదన్నా ఒకటి అవుతుంది, నువ్వు బాధ పెట్టుకోకు. గంత సౌదిలో ఇటు చంపితే అటు ఆడపిల్లకి మీరు టచ్ చేసిన వాళ్ళు నిమిషాల పానముతాడు. సార్ ఏమన్నాడు గుర్తేనా? బాగోదా సారు మేమొత్తం పానాడంట. బుజ్జిని చూసి తట్టుకోలేక వాళ్ళ కుటుంబం అంతా బుజ్జిడిలేగుతురట. అరే గింత మంచి అమ్మాయిని అరకట్న గురించి ఎట్లా చంపిరు వాళ్ళు? అసలు మేమొత్తం న్యాయం ఎట్లా జరగదు అని సౌదిలో ఉన్న అలా సేటు సుఖ అదేమాట అంటుండట. రాష్ట్రం అంతా కలకలు అంటుర్రే. వీళ్ళు పట్టుకపోయిన సార్లకు కలకల లేదు. ఒక్క శనములు కాల్చి పారేస్తే పెద్ద పీడ వదిలిపోతుంది. ఆ సార్లకు సుఖ కొడుకులు ఉంటారు, బిడ్డలు ఉంటారు. అందరికి న్యాయం జరగాలంటే సార్లు సుఖ ఆలోచించాలా? ఆ సీఎం సార్ సుఖ ఆలోచించాలి. ఓల బిడ్డ అయినా ఒకటే అనుకోవాలా? అట్లా అనుకుంటుర్రా? అనుకుంటే న్యాయం జరుగుతుండే. ఇప్పటికి రిపోర్ట్లు ఇంకెత్తలేరా అంటే వాళ్ళేమో కారణం ఉన్నది. ఊక తినిపోవడం చూస్తావు. ఈ ఫోటోలు ఎందుకు పెట్టిరమ్మా? ఈ ఫోటోలు అర్థమైతే లేదు. నాకు తెలుసు, నా బాధ నాకు తెలుసు. నీకు ఏం పడుతుంది అట్లా రాని ఊక పట్టుకొని ఏడకి నేను నెత్తి అవుట్ అయిపోతుంది. నెత్తి అవుట్ అయిపోతావు, పిచ్చిదాని అయిపోతావు. ఇక చెల్లే వాళ్ళకు న్యాయం జరిగేదాకా మనం పోరాడదాము. మన చిట్టి కాళ్ళ కాడికి వాళ్ళు ఖచ్చితంగా అత్తరు. నువ్వు అప్పుడు చూస్తావు. చిట్టిని చంపిన వాళ్ళు ఏం సుఖపడరు చెల్లె. వాళ్ళు ఏం సుఖపడరు. వాళ్ళ ఇల్లు పోతుంది. ఇక ఈ చక్కని సుఖం మీద చేతేసిరు కదా. దేవుడు అన్నోడు ఉన్నాడు, న్యాయం చేస్తారు. అందరు న్యాయం చేస్తారు మనకు. తేజా ఇట్లా ఈ ఫోటోలు తీసేద్దరు. ఈ ఫోటోలు చూసుకుంటా తెల్లని దాకా పొద్దున్న దాకా ఎడితే అమ్మ బతుందా? ఊక ఫోటోలు చూసుకుంటే ఎడకే కొద్దిగా మనకు న్యాయం జరిగేటట్టు చూడే చెల్లి. ఈ ఫోటోలు తీసి కొద్దిగా ఒక ఫోటో మీదకి పెట్టి ఎక్కడెక్కడ పెట్టి రోజు ఊళ్ళే ఇట్లా ఏడ్చి పెద్ద రోగం వచ్చిందట. దీనికి ఏమన్నా అయితే మీరు ఎట్లా పడతారు చెప్పు మరి? కానీ సిటీకి న్యాయం ఎట్లా జరగాలి? ఇంత మంచి మొహం చూస్తే మర్చిపోబుద్ది అవుతుంది. ఆ ఊరికి గుర్తుకొస్తుంది మాకు. ఎటు చూసినా ఒక్క అడుగున ఆమెను గుర్తుకొస్తుంది. తట్టుకునే లెక్క లేదు. పానం పోయేంత లెక్క ఉన్నది కానీ ఎట్లా తట్టుకోవాలి మరి మనం? మొన్న రాత్రి 12 గంటలకైతే అక్కడ దొరికింది. మొన్న రాత్రి 12 గంటలకు అక్కడ అత్తమ్మ ఇంటి దాకా ఉరికింది. సిటీ దగ్గర పోతున్నా పాతింటి కాడికి. పాతింటికి కాదు, అక్కడ బొంద దగ్గర. అంటే నేను సిటీ దగ్గర పోతా అనుకుంటా అంటుంది. చెల్లె నువ్వు ఇట్లా తిరగద్దు. నువ్వు తెల్లని దాకా పొద్దున్న దాకా నువ్వు గట్టు పోతే ఎట్లుంటది? మంచి సెడ్డే చిట్టి కనిపించలేదు. చిట్టి లేదు ఈడ. నేను పోతా, చిట్టి దగ్గరికి పోతా. రాత్రి పగలు పోయి నా చిట్టి కనబడతలేదు అనుకుంటూ పోతున్నావు. ఇట్లా పోతే ఎట్లా మరి? నువ్వు ఇక్కడ వండకి మా ఇంటి కూడా వందుకు పండుకు. నువ్వు ఇక ఫోటో పెట్టు. ఇక్కడ వండకు, నువ్వు ఇక్కడ వండకి. ఇక ఒక్కదానికి తెల్లని దాకా పోతే మనం తీసుకుపోదాం. లే ఇట్లా ఏక చెల్లె, నువ్వు ఇట్లా ఏక నా మాటినే ఫోటోలు ఇచ్చా గొడవ పెడతారు. అద్దులే అది కింద కొద్ది దాన్ని పట్టుకొని ఎడన పెట్టు. చెల్లె నా మాటినే. ఎటువాదు నీ బిడ్డ నీ దగ్గరనే ఉంటది, మన బిడ్డ మన ఇంట్లో ఉంటది. న్యాయం జరిగేదాకా మనం పోరాడదాం. ఇక ఫోటోలు అన్ని కింద ఉన్నా గానీ నువ్వు ఇంతగానో కొద్దిగా అన్నం వేసుకొచ్చి తినే బుక్కడంతా తిను. తిన్నా పొద్దున్న తింటుందా? ఇంకేం తినలేదు. పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఎట్లా చేస్తే ఎట్లా మరి? పొద్దున మా అది తీర్మాన మల్లన వాళ్ళ మనుషులు వచ్చి స్ప్రైట్ తీసుకొచ్చి పోతే అది దాయిందని మళ్ళీ ఏం తిని పాలు పెట్టి బ్రెడ్ ఇచ్చిన. అది కూడా సగం తిని సాంబార్ వేసింది.
చిట్టి ఏం తింటుంది, చిట్టి ఏమైనా తింటుంది అక్కడ ఉంది అని అనుకుంటాను. చిట్టి ఏమన్నా తింటుందంటే అది దేవుడే నిలిచింది, దానికి ఏం అవసరం లేదు. నీకన్నా అవసరం కదా పిన్ని, మనం మనుషులం కదా. తిను పిన్ని, ఇంకా తింటలేదు, అప్పుడు వేసింది తిను. నీకేమన్నా అయితే మేము బతామా? సిట్ ఎట్లా అయిపోయి మేము కోలుకోకుండా అయిపోతున్నాం, మాకు రోగాలు వస్తున్నాయి. ఇక్కడ పిల్లవాళ్ళకు మాకు మనసు పడతలేదు, మా పానలు పోయేటట్టున్నాయి. మరి నీకేమన్నా అయితే ఎట్లా బతుకుడు మరి చెప్పు. బుక్కడు చెల్లే అట్లా అనకు. ఇక నువ్వు తింటే నీ బిడ్డకు ఆత్మశాంతి అవుతుంది. తినపోతే ఎట్లా పోతావే? నాకు పుట్టడు బాధ ఉంది. అట్లా అనకు చెల్లె, అట్లా అనకి చెల్లె. గింత తిను, గింత ఒక 4 బుక్కలు తిను చెల్లె. బిడ్డ బాధపడుతుంది చెల్లె. మా ముఖం చూడుకున్న బిడ్డ ముఖం చూస్తే అది అట్లా వేనందుకు అది ఆత్మ ఇప్పుడు కొట్టుకుంటుంది. ఇట్లా తినపోతే చేయపోతే అది ఎంత బాధపడుతుంది చెప్పు. ఇంకా బాధలో బాధ పెట్టించినట్టు అవుతుంది. ఒక 4 బుక్కలు తిన్నావు అనుకో, మా కడుపు సల పడుతుంది. నీ ఏవట్టి నువ్వు మనసు పడతలేదు, మాకు ఒక బుక్కడు తినబుద్ధి అవుతుంది. నీ ఏవట్టి కొద్దిగా కొద్దిగా నిజంగా నేను కొద్దిగా ఉంటుందని అంత సామాన్ ఇలా పట్టక ఇల్లు ఎట్లుందో. 2 బుక్కలు అత్తమ్మే అత్త మామ తిన అడుగు ఇట్లా జరిగే నా ఇంటే ఇట్లా జరిగింది. చిట్టి కాళ్ళ కడికాళ్ళు తప్పకుండా వస్తారు. మనకు న్యాయం జరుగుతుంది. మనకు ఏడుకోమని అడిగి పోతాం. కానీ నువ్వు బాధపడకు. ఒక 4 బుక్కలు తిని మా గురించి మాకు మనసు పడతలేదే అని. ఇప్పుడు నువ్వు అన్నం తిన్నావు అనుకో, నిన్ను చూసి ఇంకా 4 సంతోషపడతారు. కొద్ది బుక్కడు అన్నం తిన్నది కదా, మా మనశ్శాంతి ఉంటుందని నిన్ను చూసి ఇంకా 4 సంతోషపెట్టారు. బుక్కడు తినబెట్టారు సెల్లె, కానీ అందరు ఫోన్ చేస్తారు సెల్లె. వాళ్ళ ఆత్మ సంతోషం గురించి అయినా వాళ్ళ గురించి అయినా నువ్వు బుక్కడు తిని, మన చిట్టమ్మ గురించి అయినా బుక్కడు తిని కొద్దిగా తింటాను. ఇంకే తింటావా మరి? నీయంగా తింటావా? కొద్దిగా తింటా. తినకపోతే కొంచెం అయినా వాళ్ళు తింటావా మరి? అప్పుడు తింటా. ఒట్టే మరి కొద్దిగా 5 నిమిషాలు తింటాను. ఒట్టే మరి ఒట్టేయను. మరి తినవా? ఇక తినపోతే వచ్చి మళ్ళీ మనమే తినిపిద్దాం. పిన్ని నువ్వు ఇట్లా అయితే పిసాను అవుతావు పిన్ని. నిజంగా అట్లా మొత్తం అదే ఆలోచనలో నెత్తిలో పోయి నెత్తి ఖరాబ్ అయి పిసాను అవుతావు. ఎందుకు పిన్ని అంతగానం చెప్తున్నావు? ఈ ఫోటోలనే ముంగడ పెట్టుకోకు. నువ్వు ఫోటోలు ముంగడ పెట్టుకుంటే ఇంకా చూసుకుంటే ఇంకా బాధ అనిపిస్తుంది. అని పెట్టుకుర్రా అని సావి అని దినాలు కానీ లంజ కొడుకు మంచిగా ఉండి 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 ఎంత మోసం చేసిపోయి మమ్మల్ని ఎల్లకాలం ఏడుపు జీవితంత కాలం మా ఇంటి కుటుంబానికే ఏడుపు పెట్టే. ఓ తలవల పుణ్యం తెలిపోయా, ఓ ఊగది తెలుతలేదు, ఏ పండుగ తెలుతుంది, వారం తెలుతలేదు, సారం తెలుతలేదు, ఏ మైకం తప్పినట్టు అయిపోతుంది మన బతుకు. ఆడు సైకోడాడు మంచోడో చెడ్డోడో తెలుతలేదని గాడొచ్చి మన ఇంటి పిల్లని ముట్టుడైంది. నాకు అర్థం కాదు. ఎంత ధైర్యం, ఎన్ని గుండెలు ఉంటే మన ఇంటి పిల్లని ముట్టుడు అయినాడు. మనకు అటువంటి గుణమే లేదు. ఇంకోళ్ళ పిల్లని టచ్ చేసే లెక్క మనకు లేదు. వాళ్ళకి సుఖం ఉండొచ్చని అని నమ్మినాం. గంతీసపామవుతాడని మనకేం తెలుసు చెప్పు. భర్తరానే మనం చేసినాం. భార్య భర్తలు ఒక్కటే సంతోషంగా లొల్లి గొడవ లేకుండా. అయ్యో మంచిగా మన కళ్ళమ్మ కూడా భర్తే చేయాలి. పిల్ల గురించి అది మందో అదో ఏదో తాగుతుండు కదా, చిట్టిని మంచిగా చూసుకుంటాడు. అంత ప్రేమించినవాడు చిట్టిని మంచిగా చూసుకుంటాడని మనం ఇచ్చింది తప్పు అయిపోయింది. ఇవాళ రేపు వాళ్ళని నమ్మరాదు. ఇక ఈ కంచెలు మాత్రం నమ్ముడే లేదు. ఇక ఒకటి బుక్ కొద్దిగా వాళ్ళు తింటావు కదా అన్న. ఇవన్నీ ఎక్కడ ఇవన్నీ ఇక్కడ ఉంటే గోడకు పెట్టాలి ఫోటో. ఇది ఒక్కటి గోడకు పెట్టి ఇవన్నీ తీసేయాలి, లేకపోతే ఏడ్చుకుంటూనే ఉంటుంది కామా. మా ఇంటికాడ కొంచెం పాలు తాగద్దు. ఇంటికి పాలు తాగద్దు. గట్టుకు రాత్రి 12 కొట్టంగా ఒకటేంగులు వేసుకుంటా అటు ఎందుకు పోతున్నావు? సిట్ వస్తుంది భయపడుతుంది, సిట్ వస్తుంది భయపడుతుంది అని పోయి మెట్ల మీద కూర్చుంటుందట. సిట్ ఇంకా తిరిగి వస్తుందా నీకు అని పోయి తెల్లందాక మెట్ల మీద కూర్చుంటున్నావు అంటే ఎందుకు? లేవు మన ఇంటికి పోదా పాలు తాగుద్దా, పాలల్లో తాగుద్దా. చూసిరు కదా, మీరు అందరూ అడుగుతున్నారు మీ పిన్ని ఎట్లున్నది, వయసు వాళ్ళ అమ్మాయి ఎట్లున్నది చెప్పండి అని. మా పిన్ని పరిస్థితి ఇలా ఉన్నది. మీరు అందరు చాలామంది అంటారు కంటెంట్ కోసం తీస్తారు అట్లా ఇట్లా అని చెప్పి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చూసిరు కదా చాలామంది మా చెల్లె గురించి చాలా వీడియోస్ తీసిరు, కానీ ఇప్పుడు మళ్ళీ తీస్తలేరు. మీ తప్ప ఇంకెవ్వరు కూడా మా చెల్లె గురించి పట్టించుకోరు. ఎందుకంటే అందరు జస్టిస్ అని 2-3 రోజులు అంటారు,
మళ్ళీ కూల్ అయిపోతారు. అంటే లోకం మీద అది ఒక్కటే కాదు కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి అలా అయిపోతారు. కానీ ప్రతి ఒక్కటి మేము చెప్పుకోవాలా. ఇప్పుడు మా పిన్ని ముంగడ మేము అంటున్నాం, పిన్ని నువ్వు అట్లేడవకు ఇట్లేడవకు, నువ్వు ఏడిస్తే పిచ్చిదానం అయిపోతావు, ఇంకెన్ని రోజులని ఏడుస్తావు, పోయింది మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పి అంటున్నాం. కానీ ఏ తల్లి తట్టుకుంటుంది? ఏ తల్లి కూడా తట్టుకోదు. ఎందుకంటే అంత ప్రాణంగా పెంచుకున్న బిడ్డని ఒక వేరోడు ఎవడో వచ్చి వాడు నమ్మిస్తే వాడిని నమ్మి బిడ్డని వాని చేతిలో పెడితే వాడు ఇంత దారుణంగా చేసి వెళ్ళిపోతే ఏ తల్లి తట్టుకుంటుంది? ఏ తల్లి కూడా తట్టుకోలేని పరిస్థితి ఇప్పుడు ఉన్నది. మేము కూడా మా పిన్ని ముంగడ అంటే మా పిన్నికి ఎంత ఉన్నదో అందులో ఒక్క కొద్ది అయినా మాకు ఉండొచ్చు. ఎందుకంటే కన్న వాళ్ళం కాకపోయినా మా తోడబుట్టే చెల్లె అంటే మాతో తిరిగిన చెల్లె మాకు ఒక హ్యాపీనెస్ అన్నట్టు. మా చెల్లె మా పిన్నికి ఎట్లుందో బాగా మాకు కూడా అంతే ఉంది. కానీ ఏంటంటే మా పిన్ని ముంగట ఏడుస్తుంటే మా పిన్ని ఇంకా ఇక బాధ అయిపోతుంది అని చెప్పి మా పిన్నికి ధైర్యం చెప్పుకుంటుంటున్నాం. అండ్ ఇంకొకటి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే మా పిన్నిని చూడడానికి చాలామంది వస్తారు. మా పిన్నిని అంటే ఎవరు లేకముందు మేము ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటా కొద్దిగా డైవర్ట్ చేయాలని చూసినా కానీ డైవర్ట్ అవ్వదు. కొద్దిగా అట్లా చేసినా కానీ మీరు అందరు వచ్చినప్పుడు ఇంకా గుర్తు చేసుకుంటా ఏమైంది చెప్పు అని చెప్పి అనేసరికి అవన్నీ మాటలు చెప్పుకుంటా ఇంకా ఏడ్చేసరికి ఇంకా సిక్ అయిపోతుంది. ఒకటి మీరు రండి తప్పులేదు, కానీ వచ్చి గంటలు కాకుండా ఏదో తెలుసుకొని ఏమైందనేది తెలుసుకొని మళ్ళీ అడగకుండా అడిగింది. ఎందుకంటే మా పిన్ని ఇప్పటికీ ఉన్నది ఇబ్బందిలా, ఇంకా అడుగుకుంటూ ఉంటే ఇంకా సిక్ అయిపోతుంది. ఏదో కొద్దిగా తెలుసుకొని మీరు ఏమేమి తెలుసుకోవాలనుకుంటారో అది అంతా తెలుసుకొని వెళ్ళండి. అలాగే ఇంకొకటి ఏంటంటే చాలా దూరం నుండి వస్తారు, ప్రయాణం చేసి 2 days అట్లా ప్రయాణం చేసుకొని వస్తారు, రండి. కానీ వచ్చిన తర్వాత కొద్దిమంది ఇప్పటికీ మీకు చెప్పినమో చెప్పలేదో కానీ 2-3కి దూరం నుండి వచ్చిర్రు. వాళ్ళ మనీ అంతా అయిపోయినాక తర్వాత కూడా వాళ్ళు కొద్దిమంది దెబ్బలతో కూడా ఇంటికి వచ్చిర్రు. ఒక అతను దెబ్బలతో ఇంటికి వస్తే అతనికి ఇంజెక్షన్ ఇప్పించి లేకపోతే చెప్పులు కొనిచ్చి అతని ప్రయాణానికి ఎంత అవుతుందో డబ్బులు అంత ఇచ్చి అతన్ని పంపించినాం. ఆ డబ్బులు ఇచ్చింది ఒకళ్ళకి కాదు 2-3కి. అలానే ఒకరు నైట్ అంతా ఇంటికాడ ఉంచుకొని తినిపించి అతన్ని మళ్ళీ ఇంటికి పంపడానికి డబ్బులు ఇచ్చి పంపించినాం. ఒకటి గమనించండి, ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఇప్పుడు బాధలో, వాళ్ళని చూసుకోవడానికి ఇంకొకరు కావాలా. కానీ మీరు వస్తే మీకు అండి పెట్టడానికి, మిమ్మల్ని చూసుకోవడానికి, మీకు మర్యాద ఇవ్వడానికి వాళ్ళకి టైం సరిపోదు. సరే వాళ్ళు అట్లా ఉన్నారు, మరి మీరేం చేస్తారు అంటే మేము కూడా అటు ఇటు తిరుగుడనే ఉంటుంది. వాళ్ళు కోర్టుకు పిలిస్తే కోర్టుకని అటని ఇటని. అలాగే ఇప్పుడు మా నాన్నమ్మ కూడా చనిపోయింది. మా నాన్నమ్మ కూడా చనిపోయినందుకు మాకు కూడా ఉంటాయి కదా కార్యక్రమాలు, అటు కూడా వెళ్ళడానికి మాకు కూడా అంటే మిమ్మల్ని చూసుకోవడానికి టైం ఉండదు అన్నట్టు. కొద్దిగా అర్థం చేసుకోండి, రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత మా పిన్ని కొద్దిగా దారికి వచ్చిన తర్వాత మీరు అందరు రండి, మాట్లాడండి, తప్పు లేదు. మీరు వచ్చినా కానీ మా మర్యాద ఎట్లుంటుందో అప్పుడు మీరు చూసుకుంటారు. నేను ఎవరిని కూడా రావద్దు అంటలేను, కానీ కొద్దిగా టైం చూసుకొని రండి, మీకు కూడా ఉంటుంది. ఎందుకంటే మాకు ఎంత బాధ ఉందో మిమ్మల్ని చూస్తుంటే, మా చెల్లె గురించి మీరు బాధపడే చూస్తుంటే అరే ఇదేంది అందరూ ఇంతగానో బాధపడుతారు. మేము ఇప్పుడు మా చెల్లె మాకు ప్రేమ చూపించింది కాబట్టి మా చెల్లె ప్రేమ ఏందో మేము తెలుసుకుంటున్నాం, మేము బాధపడుతున్నాం. కానీ వీళ్ళకి ఏం తెలియకున్నా ఇట్లా ఇన్సిడెంట్ అయిందని చెప్పి తెలిసి కూడా మా లెక్క వాళ్ళు బాధపడుతున్నారు ఏందని చెప్పి మాకే ఆశ్చర్యం వేస్తుంది. అది మా చెల్లి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో మీరు అందరి ప్రేమ పొందింది.